ఫ్రెండ్స్, ఇలాంటి వర్క్ వచ్చిన బ్లౌజెస్కి ఎలాగా మనం కట్ చేసుకోవాలా అనేది చూపిస్తాను. చూడండి, బ్యాక్ ఇలా ఇచ్చాడు, హ్యాండ్ ఇలా ఇచ్చాడు అనమాట. మనం దీన్ని ఎలాగా కట్ చేసుకోవాలి, ఎలాగా కరెక్ట్గా మనం సెట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, ఇలా మనము హ్యాండ్ తీసుకుందాము. చూడండి, హ్యాండ్కి కొంచెం కరెక్ట్గా అంటే ఇటు ఇది కాకుండా ఇచ్చాడు కదా, కొంచెం ఎడ్జ్కి ఇచ్చింటే బాగా కిందకు వచ్చిండు, కరెక్ట్గా పడదనమాట. అందుకని నేను వచ్చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా చెక్ చేసుకునేసి ఇప్పుడు మనము హ్యాండ్ని కట్ చేసుకున్నాము. ముందుగా నేను లైనింగ్ కట్ చేసుకున్నాను, దాన్ని పెట్టి కట్ చేసుకుంటాను. ఇలాగా లైనింగ్ అయితే ఇలా పెట్టేసి కట్ చేసుకుంటాను. ఈ డిజైన్ ఉంది కదా, మామూలుగా అయితే మనకి ఇక్కడ కరెక్ట్గా ఎడ్జ్ పాయింట్లో రావాలా, ఇక్కడ ఎడ్జ్ పాయింట్లో బార్డర్ ఇచ్చినట్టు రావాలి. కానీ వాళ్ళకి హ్యాండ్ అమ్మాయి బాగా లావు ఉండేదన రావడం లేదు, కొంచెం పైకి వస్తుంది. నేను పైకే పెట్టి కట్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా వస్తుంది. మామూలుగా అయితే ఇక్కడికి రావాలి కదా, ఇక్కడికి రావట్లేదు, కాకపోతే ఇలా వస్తుంది. ఓకే అన్నారు, నేను కూడా అలాగే పెట్టాను. ఇప్పుడు మనము బ్యాక్ తీసుకున్నాము. చూడండి, ఇది బ్యాక్ని మనము ఫోల్డ్ వేసుకునేప్పుడు కూడా కరెక్ట్గా చూసి ఫ్లవర్స్ మనకి ఎలా పడతాయి అనేది ఒకసారి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని కట్ చేసుకోండి. ఫ్లవర్స్ ముందుగా మనము కరెక్ట్గా సెట్ చేసుకున్నాము. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లైనింగ్ పెట్టి తీసుకుందాం అన్నమాట. ఇలాగా ఇందాక చెప్పానుగా నేను లైనింగ్ ముందే కట్ చేసుకున్నానని, ఇలా పెట్టేసి చూడండి, ఇలాగా లైనింగ్ను కరెక్ట్గా ఈక్వల్గా సెట్ చేసుకొని ఇప్పుడు మనము కట్ చేసుకున్నాము. ఇలాగా మొత్తం మనకి ఎంత అయితే అవసరమో అంత ఉంచుకొని మిగతాది తీసేసుకున్నాము. చూసారా, బ్యాక్ ఇది హ్యాండ్ డిజైన్ వచ్చింది కాబట్టి మనము ఇలా తీసుకోవాలన్నమాట. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం మేము చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.